ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్. ఇలాగే మనం దేవుని కంటిన్యూగా స్తుతించుకుంటా ఉన్నాం. ప్రియులారా, దేవుని ఆరాధించుకుంటూ ఉంటాము. ఈరోజు దేవుని వాక్యం యొక్క లేఖ భాగం పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా. శతాధిపతి యొక్క జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతం కదా ప్రియులారా. యేసుక్రీస్తు కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు నేను అతన్ని స్వస్థపరచుటకు నేను ఇంటికి వస్తానని చెప్పినప్పుడు ఆయన అంటాడు, ప్రభువా, నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని. అదే మాట లూకా సువార్తలో అంటాడు, ప్రియులారా, నీవు నా గృహానికి వచ్చడానికి రావడానికి నేను అర్హుడను కాను అని ఆయన అంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఆ మాట విని ఆశ్చర్యపడిపోయాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సామాన్యంగా యేసుక్రీస్తు నామని ఎక్కడైనా ఆశ్చర్యపడ్డాడు అనే మాట ఎక్కడ లేదండి. ఆయన చెప్పిన మాటలను బట్టి ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. ఆయన చేసిన అద్భుతాలు చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. ఆయన చేసిన స్వస్థతలు చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. కానీ మొదటిసారి ఇక్కడ యేసుక్రీస్తే ఆశ్చర్యపడిపోయినట్టుగా మనకు పోయినసారి గమనించుకున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వాళ్ళని చూసి, నేను ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసులు ఎవరికి ఉన్నట్టు చూడలేదని చెప్పి అప్పుడు ఒక మాట అంటాడు. ఏమని? అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా దేవుని రాజ్యంలో కూర్చున్నారు, కానీ రాజ్య సంబంధులు మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వారు వెలుపటి చీకటిలో త్రోయవేయబడతారు. అంటే దాని అర్థం ఏంటి? తూర్పు నుండి పడమటి నుండి అంటే అన్యులంగా రేపు మారుమనసు పొంది దేవుని దగ్గరికి వస్తారు, కానీ అన్యులంగా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తారు. కానీ ఈ ఎవరైతే పేరుకు ఉంటారు కదా ప్రియులారా, ఈ పేరుకు క్రైస్తవులు, పేరుకు విశ్వాసులము, లేకపోతే పేరుకు యూదులము, పేరుకు ఇశ్రాయేలీయులు అనుకున్న వాళ్ళు దేవుని రాజ్యంలో చేరదంట. వెలుపటి చీకటి అంటే పాతాళం నుంచి రాయబడి ప్రియులారా, వాళ్ళ దేవుడు నరకంలో వేసినారని అర్థం. సో అందుకే మన విశ్వాసం ఎప్పుడైనా తొలగిపోకుండా యేసుక్రీస్తుని మనం విశ్వాసం ద్వారా మాత్రమే మెప్పించగలుగుతామంట. విశ్వాసం ద్వారా మాత్రమే మనం ఆయనను ఆశ్చర్యపరచగలుగుతామని మనం అక్కడే గమనించుకుంటాం. అప్పుడు యేసుక్రీస్తు శతాధిపతితో చూసి ఒక మాట అంటాడు, నువ్వు నమ్మినట్లే నీకు అవునుగాక అని చెప్పినప్పుడు అతను తన ఇంటికి వెళ్ళి చూసినప్పుడు అదే గడియాలో తన దాసుడు స్వస్థత పొందినట్టు మనకు గమనించుకున్నాం. పోయిసారి దీని విషయంలో మనం నేర్చుకునే 4 విషయాలు రెండే నేర్చుకున్నాము. ఒకటి, మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడంట. ప్రియులారా, ఏంటి ఇక్కడ ఈ యాజకుడి యొక్క శతాధిపతి ఆయన అంత అధికారంలో ఉన్న 100 మంది ఆయనకు చేతి కింద ఉన్న ఆయన 100 మందికి అధికారి అయిన కానీ ఆయన ఎలాంటి గర్వం, ఎలాంటి అహంకారం అవి ఏమి లేకుండా ఆయనే సొంతంగా యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. సామాన్యంగా ప్రియులారా, మనము చాలా మందిని గమనించినట్లయితే అధికారంలో ఉన్నా, లేకపోతే డబ్బు ఉన్నా, లేకపోతే కొద్దిగా హోదాలో ఉన్న సామాన్యంగా కొద్ది గర్వం అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క అధికారి విషయంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఆయనకు అలాంటిది ఏది లేకుండా ప్రియులారా ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇంకొక అధికారి వచ్చాడు తెలుసా ప్రియులారా, ఎవరైనా యాయీరు. ఆయనగానే ఒక అధికారి, ఆయన కూతురు అనారోగ్యం ఉందని చెప్పి ఆ యాయీరు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆ యాయీరుని ఆ యొక్క సేవకులు వచ్చేయ, నీ కూతురు ఆల్రెడీ చనిపోయింది, నేను బోధకు నీ బాధ పెట్టొద్దు, తొందర పెట్టొద్దు అంటే యేసుప్రభు అంటాడు, అవిశ్వాసం మాత్రం పెట్టుకోవద్దు, విశ్వసించి చెప్పి యేసుక్రీస్తు వెళ్ళి ఆ చనిపోయిన చిన్నదాన్ని ఆయన లేఖనట్టుగా మనం గమనిస్తూ అపనమ్మకం పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు ప్రియులారా విశ్వాసం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ కొండను మీరు చూసి కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని చెప్పి నీ యొక్క మనసులో అవిశ్వాసం పెట్టుకోకుండా నమ్మినట్లయితే అది అలాగే జరుగుతుంది అని యేసుక్రీస్తు ఆ విశ్వాసం గురించి చెప్పాడు. సో దాని తర్వాత అక్కడ మీకు ఆవగింజంత అంటే ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలు మీరు దేవుని అద్భుతాలు చూడగలుగుతారు. సో ప్రియులారా, మనం రేపు దేవుని వాక్యంలో గమనించినట్లయితే చాలా మంది దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం.
అది కొన్నిసార్లు మన విశ్వాసంలోనే రావచ్చు. సో మనకు ఒక మంచి పేరు దేవుడు ఇచ్చింది, మనం బిలీవర్ అంటే విశ్వాసము. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా ఎవరంట? క్రైస్తవులంట, వాళ్ళు విశ్వాసులంట. మూడవది దేవుని వాక్యం రాయబడింది, ప్రభువుని నమ్ముకున్న మనము గొర్రెలమంట. యేసుక్రీస్తు మాత్రమే గొర్రె పిల్ల, మనమందరం ఎవరమంట? గొర్రెలమని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన అంత పెద్ద అధికారి అయినా కానీ తాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సో మనం కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి మనం తగ్గించుకొని వస్తామో మనకు దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటాయి. అది ఎక్కడే కావచ్చు, ఒకవేళ మనం గ్రామాలలో ఉండవచ్చు, మనం వేరే పట్టణంలో, వేరే టౌన్లలో ఉండవచ్చు, కదా హైదరాబాద్లో ఉండవచ్చు, ఎక్కడున్నా కానీ మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళిన కూడా ఎంతో ఆశీర్వాదంగా ఉంటుందనే విషయాన్ని మనం లేఖనాలు ఎన్నో లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అండ్ కొంతమంది రాజులు అధికారంలో ఉన్నవాళ్ళు మనం చూసాం కదా, ఒక రాజు కిటికీలో నుంచి కింద పడి ఆయన కాళ్ళు చేతులు ఎదుర్కొనుకొని చివరికి వాళ్ళ సేవకులను పిలిపించి బెల్జుబు దగ్గరికి వెళ్ళి నేను బాగవుతానో, నేను నయం అవుతానో లేదో అని కనుక్కొని రమ్మన్నప్పుడు ఏలియా వారికి ఎదురై చివరికి ఆయన ఎక్కిన మంచం నుండి దిగడు. ఆయన మంచం మీదనే చనిపోతాడు. ఆయన లాస్ట్ మనకు తెలుసు కదా, ఆయన మంచం మీదనే చనిపోయాడు. తర్వాత ఆయన 51 మందిని పంపిస్తారు. ఆ 51 మంది ఆ యొక్క యజమానుడు, ఆ నాయకుడు వెళ్ళి ఏలియాను ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడతాడు. రా, మా నాయకుడు మా రాజుని పిలుస్తున్నాడు అని చెప్పినప్పుడు, నేను దేవుడు సేవకున్నైతే పరలోకం నుండి ఆకాశం నుండి నిప్పొచ్చి నిన్ను నీ 70 మందిని దయించులుగా అన్న వెంటనే ఆ 50 మంది ఆ యొక్క నాయకులందరూ దయించి వాళ్ళు చంపబడతారు. రెండో గుంపులు కానీ పంపుతాడు, వాళ్ళ లైఫ్ కేర్ చేయకుండా, లెక్క చేయకుండా. ఈయన ఒక్కడు ప్రాణం గురించి 50 మందిని చంపేశాడు, 50 మందిని చంపాడు. ఇంకా రెండో గుంపులు పంపించాడు, ఆ రెండో గుంపులు చనిపోయారు. మూడో గుంపులు పంపినప్పుడు ఆ మూడో నాయకుడు, ఆ 50 మందికి నాయకుడు కొద్దిగా తగ్గించుకొని, అయ్యా నా ప్రాణము, నా 70 మంది ప్రాణము ఈ దృష్టిలో విలువగలిగా ఉన్నదేమో, మా వెనక మా ముందు వచ్చిన ఆ యొక్క 50 మంది చనిపోయినట్టు వారి మీదకి నిప్పు రప్పించినట్టు మా మీదకి రప్పించొద్దు ప్లీజ్ అయ్యా అని రిక్వెస్ట్ చేసినట్టు కదా ఏలియా వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట. లాస్ట్ ఆయన చెప్పిన మాట, ఇశ్రాయేలు దేవుడు లేడని అన్య దేవుడుల దగ్గరికి, ఆయన ఇశ్రాయేల్ రాజండి, ఇశ్రాయేల్ రాజులు యెహోవా దేవుని తప్ప ఎవరిని ఆరాధించేవారు కదా, కానీ కొంతమంది విగ్రహారాధికులే. చివరికి సొలొమోను లాంటి వాళ్ళు కానీ ప్రియులరా, తన బాధాకరం ఏంటంటే సొలొమోను దేవుని మందిరం కట్టించి ఆయన దావీదు కుమారుడుగా ఉండి ఆయన లేఖనాలు ఇంకా చక్కటి మాటలు రాశాడు, సామెతలు ఆయనే రాశాడు కదా, ప్రసంగి గ్రంథం ఆయనే రాశాడు, పరమగీతములు బైబిల్ ఆయనే రాశాడు ప్రియులరా. ఇంత చక్కటి మాటలు రాసి చివరికి వాళ్ళ ఉపపత్తులు బైబిల్లో ఉప్పుడు గారు ఎవరు ప్రియులరా, వాళ్ళు వచ్చి ఈరోజు మా దేవత పూజ, ఈరోజు మా దేవత యొక్క నైవేద్యం నాకు ఉంది అన్నప్పుడు నేను రాను అని చెప్పకుండా ఆయన వెళ్ళాడంటే కదా, వెళ్ళి వాళ్ళకి పూజ చేసి చివరికి ఆ దేవతలకు కానీ ఆయన గుళ్ళు కట్టించినట్టుగా, మందిరాలు కట్టించినట్టుగా వివేకాలు చెప్పారు. సో కాబట్టి ఇక్కడ అనవసరంగా తన ప్రాణాన్ని ఆయన పోగొట్టుకున్నాడు కదా. సో దేర్ఫోర్ మనం కానీ ఒక లెసన్ ఏంటంటే, మన నిజమైన దేవుడు ఉండగా మనం ఆయన కోరుకొని ఎలాంటి ఆచారాలు, ఎలాంటి సాంప్రదాయాలు చేసుకోకూడదు. ఆచారాలు సాంప్రదాయాల వల్ల కానీ దేవుడి కోపం మనకి ప్రీతి వస్తుంది. మనం ఇంకోసారి నేర్చుకుంటాం ఆ లెసన్. ఆచారాల సాంప్రదాయాల వల్ల దేవునికి ఎంత కోపం వస్తుంది విషయం. రెండోది మనం నేర్చుకున్నది ఏంటంటే, నోటి మాట, యేసు ప్రభు నోటి మాట ఏంటో ఆయన విశ్వాసం. అయ్యా నువ్వు ఒక మాట చదివిస్తే చాలు, నా దాసుడు ఆ స్వస్థత పొందుతాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపడిపోయాడు. అంటే యేసుక్రీస్తు నోటి మాటలో శక్తి ఉందనే విషయాన్ని మర్చిపోయింది కదా ప్రియులారా. ఆయన తన వాక్కులు పంపి వారిని బాగు చేసను, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తనని మన ప్రియులారా కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం. ఆది కాండంలో సుప్రియ 10 సార్లు దేవుడు పలికేను
పలికెను అని ఆయన ఎప్పుడెప్పుడు పలికాడో, ఆయన పలికినప్పుడల్లా ఏదో ఒకటి సృష్టించబడ్డదంట. అంటే ఆయన నోటి మాటలో అంత శక్తి, అంత బలముంది ప్రియులారా. పలికేను అనే మాట ఆయన ఎప్పుడైతే పలికాడో, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగా ఆయన నోటి మాటలు ఎంత శక్తి బలం చూడండి. మొత్తం భూమి అంతా నీళ్ళు ఉన్నాయంట ప్రియులారా. భూమి ఆ నీళ్లు వేరువచ్చునిగాక అన్న వెంటనే పైన కింద నీళ్ళని కొన్ని పైకి వెళ్ళిపోయినట్టు కిందనే ఉన్నాయి. సో ఈ రకంగా సూర్య చంద్ర నక్షత్రాలు కమ్మని పలకగా సూర్య చంద్ర నక్షత్రాలు అయినాయంట. పశువులు పక్షులు కలుగునుగాక అయ్యాయంట, చేపలు కలుగునుగాక అయ్యాయి. ప్రతి ఒక్కటి నోటి మాటతోనే దేవుడు సృష్టించాడు. అంటే ఆయన నోటి మాటలు అంత శక్తి, అంత బలం. ఈ వాక్యం దేవుని నోటి మాటనే, మనం వినేది దేవుని నోటి మాటనే. కాకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటిని రాసి మనకు ఒక రికార్డుగా ఆ వాక్యం వినేది దేవుని నోటి మాటే. ఇప్పుడు నేను మాట్లాడుతున్న కదా, సైమన్ అనే నేను ఈ ఆదివారం 19వ తారీఖున ఏప్రిల్ మాసంలో 9 గంటలకు నేను ప్రారంభించిన ఈ మాటలు దేవుని మాటలే. ఈ రాయబడ్డ మాటలు నేను ఈరోజు చెప్తున్నాను, ఉన్నాయి, దాన్ని మనం వివరిస్తున్నాం. కాబట్టి దేవుని మాటలో శక్తి. ఎవరైతే దేవుని వాక్యం విని ఎవరైతే వాక్యం ప్రకారం జీవిస్తారో వాళ్ళందరూ ధన్యులే. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రియులుగా వాళ్ళంతా ధన్యులవుతుంటే దేవుని పక్షపాతము లేనివాడు. స్త్రీ అని, పురుషుడని, ఒకే గ్రీకుడని, యూదుడని, దాసి అని, స్వతంత్రుడని ఏది లేదు. మీరందరూ దేవుని దృష్టిలో ఏకమై ఉన్నారు, ఏకంగా ఉన్నారు. మీరు ఎవరో సేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యంలో యోహాను నేను చూసినప్పుడు ప్రతి జనము నుంచి, ప్రతి భాషల నుండి, ఆయా దేశాల నుండి, ఆయా ఇంగ్లీష్లో ఆయా కులాల నుండి అనేకులు లెక్కింపలేనంత పెద్ద జనాంగాన్ని నేను పరలోక రాజ్యంలో చూశాను. వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆ తండ్రికి గొర్రె పిల్లలకు వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. చూశారా ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు వెళ్తారు ఆయన విశ్వాసం ఉంచి, ఆయన వాక్యాన్ని గౌరవించి, ఆయన వాక్యం ప్రకారం జీవించే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి పెడతారు. మనగానే ఆ వ్యక్తులు ఉంటారని మన ప్రార్థన, మన ఆశ. దాని తర్వాత మనం నేర్చుకున్న ప్రియులుగా యేసుక్రీస్తు నోటి మాటతో దయ్యాలను వెళ్ళగొట్టాడు. పేతురు అత్తగారిని పుట్టాడు, ఆమె చేయకుండా వెంటనే జ్వరం ఆమె విడిచిపోయింది. కానీ సాయంకాలం అయినప్పుడు ఈమెను స్వస్థపరిచిన విషయం తెలిసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ, రోగులు, దయ్యాలు పట్టిన వాళ్ళందరూ వచ్చారు. యేసుక్రీస్తు నోటి మాటతో చూడండి ఆ వాక్యం ప్రియులుగా. మత్తయి సువార్త 8వ అధ్యాయము అది వాక్యం చూస్తున్నారా? 8:16 మత్తయి సువార్త 8:16 ఆ మాట. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎదుగు తీసుకుని వచ్చి ఆయన మాట వలన, ఆయన ముట్టలేదండి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచును. అందువలన వాక్యం నెరవేర్చబడేది మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. వినిపిగా యేసుక్రీస్తు సాయంకాలం అయినప్పుడు అనేకులు దయ్యాలు పెట్టడం తెచ్చారంట. యేసుక్రీస్తు గుట్టలేదంట, ఏం చేశారంట? నోటి మాటతో వారు. అంటే యేసుక్రీస్తు నోటి మాటలు అంత శక్తి, దేవుని నోటి మాటలు అంత శక్తి. సో ఆ నోటి మాట ఒకే క్రియలుగా యేసుక్రీస్తు చెప్పిన మాట ఈరోజు మనకు లేఖనాల ద్వారా రచించబడ్డది. ఈరోజు ప్రియుల మూడోది మనం ఈరోజు 3, 4 నేర్చుకుందాం. అది ఏంటంటే అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఏంటి ఆ మాట? ఒకటి తగ్గించుకున్నాడు, రెండోది ఆయన దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచాడు, మూడోది ఏంటంటే ప్రియులరా, ఐ థింక్ రైట్
8వ వచనం నుండి, ఆ శతాధి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. నీవు మాట మాత్రమే సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. సో 3వది ప్రియులారా, ఈయన తగ్గించుకోవడమే కాదు, నేను అయోగ్యుని అనే మాటను అన్నక్కడ చెప్పినట్టుగా మనకు గమనించుకుంటాం. He says, I am not worthy. నేను యోగ్యుని కాదు, నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు. నేను ఏ పార్టీ వాడంటూ అదే కదా ఉదయం అక్కడ. ఈయన అధికారం ఉన్నవాడు, 100 మంది ప్రియులారా ఒకే పని మనుషులు ఉన్నారు. ఆయనకు గవర్నమెంట్, ఆ యొక్క రోమా దేశస్తులు ఆయనకు ఒక పెద్ద గవర్నమెంట్ బంగ్లా ఇచ్చారు. 100 మంది ఆయనకు పని మనుషులు ఉన్నారు. మంచి తిండి, మంచి డబ్బు, మంచి జీవితము. ఒక మాట చెప్తే చాలు ఎంతో మంది వస్తారంటారు. కొన్ని రమ్మంటే పోతారు, కొంతమంది ఒకరిని రమ్మంటే వస్తారు, ఈ పని చేయమంటే చేస్తారు. ప్రభా, నేను గారు ఒక దాసునే. సామాన్యంగా ఎవరన్నా మాట అంటారా కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కింద చాలా మంది పని మనుషులు ఉంటారు. అదే ఐఏఎస్ ఆఫీసరు ఒక మంత్రి కింద ఉంటాడు కదా ప్రియులారా. ఆ మంత్రి చెప్పినట్టు నేను చేయాలి. ఒక పోలీసు చాలు, ఈయన ఇంతమందికి అధికారం నిర్వహించిన వ్యక్తి మంత్రి పోలీసు ఆయన భయపడిపోతాడు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఆయన ఏం చెప్పినా ఈయన మాట ఉంటారు. అదే విధంగా నా చేతి కింద చాలా మంది ఉన్నారు ప్రభుత్వ, కానీ నేను కానీ నీ కింద పని మనిషిని అనుకోని ప్రభుత్వ ఒక మాట సో ఆయన ఇంకా తను తాను ప్రియులారా, ఈ సేస్ ఐ నాట్ వర్తీ, నేను యోగ్యుని కాదనే మాటను ఆయన అక్కడ మనం గమనించుకుంటాం. సో రోమా దేశంలో ఉన్న ఒక సిస్టమ్ ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క ప్రాంతానికి నాయకులను ఎన్నుకొని వాళ్ళని ఆ ప్రాంతంలో పరిపాలించడానికి వాళ్ళు ఇచ్చేవారంట. వాళ్ళకు 100 మందిని పరిపాలన ఇచ్చేవారంట. ఈ 100 మంది ఈ యొక్క అధికారి కింద ఉండి మీరు చెప్పినట్టుగా మీరు చేయాలి. ఆ ఏరియాలో ఎవరికి ఏమి పొదవలేకుండా చూసుకోవాలి. అలాంటి వ్యక్తి అంటాడు, ప్రభా, నేను కానీ ఒక పని మనిషి లాంటి వాడిని, నువ్వు నన్ను పొమ్మంటే నేను పోతా, నేను రమ్మంటే వస్తా, ఈ పని చేయమంటే నేను కానీ చేస్తా ప్రభా, నేను వేరొకరు చెప్పినట్టుగా నాకు చెప్పు అని దాని అర్థం. సో దీన్ని బట్టి మూడోది మనం అర్థం చేసుకునేది జరుగుతాయి. మనం ఎప్పుడే కానీ మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు ఇంకా మనం ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అన్న మాట మనం ప్రియుగా వాడినప్పుడు అది చాలా ఆశీర్వదకరంగా ఉంటుంది. నేను ఇంకొక బ్యూటిఫుల్ ఏంటంటే ప్రియుగా, నేను ఒక అధికారిగా ఉండి, ఒక నాయకుడుగా ఉండి, వాళ్ళ పని మనుషుల గురించి ఈయన ఎంత తగ్గించుకోవడం ఏంటి, వాళ్ళ పని మనిషి ఎంతమంది ఉంటారు ప్రియుగా, అంతమంది గురించి ఆ ఒక్కడు సిక్ అయితే ఆయన ఆ ఒక్క వ్యక్తి గురించి తాపత్రయపడడం ఏంటి, ఇది ఆశ్చర్యం. సో నాయకుడు ఎవరంటే ప్రియుగా, నాయకుడు తను తాను తగ్గించుకునేవాడు. ఎవరైతే యేసుప్రభువు అంటాడు కదా, తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు, హెచ్చింపబడతాడు. హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. తగ్గించుకున్నట్టే కదా ఇక్కడ కదా వచ్చి అంత అధికారంలో ఉండగానే ప్రభుత్వం మా ఇంటికి రావడం ఏంటి, ఇది ఏమన్నా చిన్న గుర్సారా, నువ్వు మా ఇంటికి రావద్దు అనడానికి వస్తే ఆయన ఎక్కడ కూర్చుంటాడు, చైర్ ఉండదు, టేబుల్స్ ఉండవు. అప్పుడప్పుడు అంటుంటారు, బ్రదర్ మా ఇంట్లో చైర్ కూర్చోడానికి లేదు, మీరు ఎందుకు వస్తారు మా ఇంటికి, కొంతమంది చాలా తక్కువ అండి అలా అనుకుంటారు. అలా ఈయనకి ఏమైనా చిన్న గుర్స ఉందా? ఈజ్ వెరీ రిచ్ మ్యాన్, అధికారి, ఆఫీస్ టేబుల్స్, ఆఫీస్ సోఫా అవన్నీ ఉంటాయి వీళ్ళకి. ఆయన బోయాజు అని ఒక ఆయన ఉండేవాడు ప్రియులరా, రూతు గ్రంథంలో. ఆయన ఒక యజమాని, ఆయన మంచిగా పొలాలు ఉండేవి. ఆయన ప్రతిరోజు పొలానికి వెళ్ళినప్పుడు ఆ పని మనుషులు ఈయనే హలో చెప్పేవాడు, ఈయనే అందరికీ మీకు సమాధానం కలుగులుగా కానీ ఊరనే చెప్పేవాడు. నార్మల్గా ఆఫీస్కి మనం వెళ్తే ఆఫీసర్ను చూసి, మన బాస్ను చూసి మనమే వారికి నమస్కారం చెప్తాం కదా ప్రియులరా. కానీ ఎక్కడైనా బాస్ ఇతరులకు నమస్కారం చెప్పడం లేకపోతే విద్యేషం మనం చూసామా? ఒకసారి తీసుకున్న రూతు గ్రంథం ప్రియులరా, యెహోషువ దగ్గర రూతు
రూతు గ్రంథము 2వ అధ్యాయము. ఈ బోయాజ్ అనే వ్యక్తి ఆయన రోజు పొలానికి వచ్చేవాడు. ఆయన పొలంలో ధాన్యం పండినప్పుడు ఈయన వచ్చి అందరితో మాట్లాడి ఎట్లుందో అన్ని కనుక్కొని పోయేవాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఏం చేసేవాడు చూడండి ప్రియులారా. రూతు 2వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, ఒకసారి చదువుకుందాం ఆ వాక్యము. రెండో అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. మనం తీసినట్టు చదవండి ప్రియులరా. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి ఇక్కడ ప్రియులరా, బోయాజు యజమానుడు, ఈజ్ అ ల్యాండ్ లార్డ్కి. ఆయన పొలంలోకి వచ్చి ఆ పొలం పంట పోసేవారిని చూసి ఏమన్నాడంట, దేవుడు మీకు యెహోవా మీకు తోడైనను గాక. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఈయన పోయి పొలంలో పనిచేసే వారిని చూసి అందరికీ ప్రైజ్ అని అంటుంది. అంతే కదా బిడ్డ, వాళ్ళు ఏమన్నారు తిరిగి, వాళ్ళు కానీ ప్రైజ్ అంతే కదా. యెహోవా మీకు తోడైనను గాక అంటే అప్పుడు వాళ్ళంతా అన్నారంట, యెహోవా మీకు కానీ ఆశీర్వదించును గాక. సో ప్రియులారా, యజమానుడు అంటే ఓకే అందరితో నమస్కారం పెట్టించుకొని అందరితో విష్ చేయించుకునే వారు కావాలంటే ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఈయననే విష్ చేశాడంట. దాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే మనము వేరే వాళ్ళకి విష్ చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదం. దేవుడు బోయాజును బ్లెస్ చేయలేదా? చాలా బ్లెస్ చేశాడు. బోయాజు ఈ రూతు తర్వాత పెళ్లి చేసుకుంటారు ప్రియులారా. వాళ్ళకు ఓకే వాళ్ళ సంతానంలో జెస్సీ యెషయి అనే ఒక వ్యక్తి పుడతాడు. ఆయన కుమారుడే దావీదు. దావీదు సంతానం నుంచి వచ్చిన వ్యక్తే ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే బోయాజు ఎంత తగ్గించుకున్నాడంటే ఈ యొక్క శతాధిపతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బోయాజు గారి అలాంటి వాడంట. దేవుడు మీకు తోడైన కాకుండా 10 మనుషులతో అంటాడంట. మన ఇంట్లో పనిచేసే సర్వెంట్కు అమ్మా నమస్తే గుడ్ మార్నింగ్ అని మనం చెప్తే ఎప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడరా? అయ్యో ఈయననే మాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు ఏంటి? ప్రభు నమ్ముకున్న మనకు అలా ఉండాలనుకుంటుంది కదా, అది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. రెండవది, అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈయన చూడండి పిల్లలు ఎంత తగ్గించుకున్నాడంటే దేవుడు సొదొమ గుమరాన్ని నాశనం చేయబోతున్నాడు. సొదొమ గుమరలో పాపం, ఏం పాపం అంటే ప్రియులా, పురుషులు పాపం చేసుకోవడం, స్త్రీలు పాపం చేసుకోవడం, ఇలాంటి పాపం జరగబోతున్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాము నేను ఈ యొక్క సొదొమ గుమర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. అబ్రహాం దేవుడు అడుగుతాడు, ప్రభువా మరి 50 మంది ఉంటే నువ్వు వారిని నాశనం చేస్తావా అంటే దేవుడు అంటాడు, చూపివయ్యా 50 మంది, ఎవరు నీతిమంతులు అక్కడ ఉంటారండి. ఆయన నెగోషియేట్ చేసుకుంటాడు. ఆయన ప్రియులరా ఆ దేవుడితో బేరమాడుతుంటారు. ఏమని, నువ్వు 40 మంది ఉంటే చూపేయమంటాడు, ఉండదు. 30 మంది ఉంటే చూపేయమంటాడు, ఉంటాడు. 20 మంది ఉంటే 10 మంది, లాస్ట్ 5 మంది ఉంటే 5 మంది ఉన్నా నేను కాపాడుతాను. 5 మందిగా ఉంటారు. ఎంతమంది ఉంటారు? 4 ఎవరు? లోతు భార్య, వాళ్ళిద్దరు కూతురు. మన వాళ్ళ పెళ్లిలు కాలే. కనీసం అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు పెళ్లిలైనా వాళ్ళు విశ్వాసంలో ఉండేవారు. సొదొమ గుమొర్రా పక్కా విగ్రహం, పక్కా పాపము, ఎన్నో విచిత్రమైన పాపం ఆ పట్టణంలో లేదు. లాస్ట్ ప్రియులరా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ సంగతిని నేను చేయబోయేది అబ్రహాంతో నేను దాచనా, ఇంత గొప్ప కార్యం నేను చేయబోతున్నాను, నా స్నేహితులను అబ్రహాంతో నేను దాచనా అని చెప్పి అబ్రహాంకు చెప్తే అబ్రహాం ఏమంటాడు తెలుసా ప్రియులరా? చూడండి ఆదికాండము. అబ్రహాం ఒక మాట అంటాడు ప్రియులు ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయం.
ఆదికాండం 11వ అధ్యాయం ప్రియులారా. ఇక్కడ దేవుడు అబ్రహాంతో ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు చూడండి ప్రియులారా. అబ్రహాం, దుమ్ము ధూళినైన నన్ను 27వ వచనం ప్రియులారా. ఆదికాండం 11:27. ఆయన నేను నీకు చెప్తాము అబ్రహాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే 27వ వచనంలో, సారీ 18:27 చదవండి వాక్యము చదవండి. అందుకు అబ్రహాము ఓకే, బూడిదైన నేను ప్రభుతో మాట్లాడదని తగ్గించుతున్నాను అయ్యా అని ఒక మాట చెప్పాలంటే నేను ఎలాంటి వాడినంట? ధూళి బూడిద లాంటి వాడు. అబ్రహాము దేవునికి ఆ రహస్యం చెప్తుంటే ఈయన అంటాడు, ప్రభువా నేను నువ్వు చెప్పేంత యోగ్యుని నేను కాను, నేను ధూళి బూడిద లాంటి వాడు. అబ్రహాం ఎలాంటి వాడు ప్రియులరా? విశ్వాసానికి ఆయన తండ్రి కదా ప్రియులరా. ఆయన ద్వారా ప్రపంచంలో ఉండే ప్రతి దేశము వంశము ఆశీర్వదింపబడ్డ దేశం. నీతిమంతుడు ఒక్క మాట చెప్పిన వెంటనే దేవుని మాటకు లోబడి ఉంచిన వ్యక్తి ఏమంటున్నాడు సన్ని ఇక్కడ? ప్రభువా దుమ్ము ధూళి లాంటైన నాకు నువ్వు ఎందుకయ్యా చెప్తున్నావు? నేను యోగ్యున్నా? నేను యోగ్యుని కాదు ప్రభువా. ఈ శతాధిపతి ఏమంటాడు? నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదని ఈయనంటే ఈయనేమంటాడు? దుమ్ము ధూళినైన నాకు నువ్వేం చేస్తావు? దేవుడు మనకి అలాంటి తగ్గింపు అనుగ్రహించుకుంటాడ. ఆమె రెండో వ్యక్తి ప్రియులరా, బాప్తిసం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు ఆయన గురించి ఒక మాట చెప్తాడు చూడండి. మొదటి ఆ వాక్యము 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెప్పిన మాట. మాథ్యూ 11:11. 11 అమ్మా, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే సో ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్తున్నాడు. ఏమంట ప్రియులరా? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టు ఎంత గొప్ప సాక్ష్యం. ఇది యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెప్పిన మాట. మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు యేసుక్రీస్తు గురించి? యోహాను సువార్త తీయండి పిల్లలందరూ తీసుకుందామా? యోహాను సువార్త. ఇప్పుడు ఆయన అలా మాట్లాడుతూ మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడు ఆయన గురించి? 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. 1 అందరు తీసిన తర్వాత చదువుకుందాం. 1:27. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట ఇది. 1:27. యోహాను నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, ఎరుగుదురు. ఆయన చెప్పులు
ద్వారము విప్పుటకైనా నేను యోగ్యుడను కాదని. ఇప్పుడు యేసుప్రభు ఈయన గురించి గొప్పగా చెప్తుంటే ఈయనేమంటాడు సునీత గారు, నేను ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాను. ఎంత మంచి అండర్స్టాండింగ్ కదా ఇద్దరికి. తండ్రికి కుమారుడికి గారు అంతే అండర్స్టాండింగ్, మంచి అండర్స్టాండింగ్. తండ్రి అంటాడు, ఓకే నా సమస్తము నేను నా కుమారుడికి అప్పగించాను. కుమారుడు ఏమంటాడు, నేను ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేస్తున్నాను. తండ్రి నాకు ఏం చెప్పాడు అది మాత్రమే చేస్తున్నాను. నేను వచ్చింది నా చిత్తాన్ని నెరవేర్చడం కానీ కాదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. సో కాబట్టి ఇక్కడ ప్రియుల బాప్తిసం యోహాన్ అంటాడు, ఆయన స్త్రీలు కనిన వారిలో ఇదనే గొప్పోడు, ఆయన కానీ యేసు ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తు చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాదు. చెప్పులు అంటే నార్మల్గా మన కాలు అన్నింటికంటే చాలా హీనమైన ఒక పాట. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, అతి దేవుడి సన్నిధికి మనం చెప్పులు వేసుకుని రాకుండా కదా. అందుకే యోహాన్ అంటే అంత యోగ్యుని కాదు, ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని. అదొక్కటేనా? అది కూడా వచ్చాయి తీయండి, యోహాను సువార్త 30వ వచనం. 3వ అధ్యాయం 30వ వచనంలో ఇదే యోహాను యేసుక్రీస్తు గురించి ఈ మాట అంటాడు కదా. అది ఏంటంటే 30వ వచనం అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. రైట్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇంకో మాట చెప్పాలంటే ఆయన గొప్పవాడు కావాలా, నేను తగ్గించుకోవాలా. లెట్ ఇట్ బి హై, లెట్ ఇట్ బి లో. చెప్పులు చూడడానికి నేను ఎవరికి కాదు. రెండోది అంటాడు, ఆయన హెచ్చింపబడను కాక, నేను తగ్గింపబడను కాక. సో ప్రియులారా, ఇది బాప్తిసం యోహాను యొక్క సాక్షి. చూడండి, వీళ్ళంత డౌన్కి వెళ్ళి తమను తాము, ఆయన మేము నీ సన్నిధిలో నీ ముందు మేము నథింగ్ ప్రభా అని చెప్తున్నప్పుడు దేవుడు ఎంత బ్లెస్ చేశాడు కదా. 3వ వ్యక్తి పేతురు. ఒకరోజు ప్రియురా పేతురు చేపలు పడతా ఉన్నాడంట. ఆయన పట్టినప్పుడు ఏమి దొరకలేదంట. చివరికి యేసుక్రీస్తు, ఓకే రాత్రంతా ప్రయత్నం చేశారు, వాళ్ళకి ఏం దొరకలేదు. చివరికి యేసుక్రీస్తు వెళ్ళయ్యా నీ కుడి పక్కన నీ వల వేయనప్పుడు వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు ప్రియులరా పట్టజాలనంత చేపలు వచ్చాయంట. వేరే బోట్లో ఉన్న వారిని, వేరే పడవలో ఉన్న వారిని పిలిపించి వాళ్ళు సాయం కోరారంట. వాళ్ళ యొక్క వలలు కానీ మిగిలిపోయాయంట. ప్రియులు అంత బరువైన అది చూసి, అరే మేము రాత్రంతా ప్రయత్నం చేశాం, మీరు రాత్రంతా ప్రయత్నం చేశారు. ప్రియులు యేసుక్రీస్తు ఎవరు? పీటర్ ఆయన వడ్రంగి, ఈజ్ అ కార్పెంటర్. పేతురు ఎవరు? ఆయన చేపలు పెట్టే ఒక బెస్తవాడు. వడ్రంగికి ఏం తెలుసు చేపల గురించి, ఎక్కడ వల వేస్తే ఎక్కడ దొరుకుతాయో కదా. ఆయన అంటే ప్రభా మేము రాత్రంతా ప్రయత్నం చేసినాం, అయినా కానీ నీ మాట చొప్పున మేము చేస్తామని చెప్పి ఆయన వల వేసిన వెంటనే ఎన్నో చేపలు. అంటే దీన్ని బట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు కుదరదు. మన దేవుడు మాట ఉన్నప్పుడు అది దేవుడు నెరవేరుస్తాడు. అప్పుడు పేతురు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే ప్రియుడా, ఇప్పుడు తీసుకున్నాం ఆ వాక్యము. పేతురు చెప్పిన మాట లూకా సువార్త 5:8. లూకా సువార్త, అది ఇన్సిడెంట్, అదేంటి అక్కడ జరిగిన విషయం అది. అప్పుడు యేసుక్రీస్తు పేతురు చూసి మాట అంటాడు. 5వ అధ్యాయము 1 సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను ఎలాంటి వాడినంట, నేను పాపాత్ముడని చెప్పాడు. ఇప్పుడు ఎందుకైనా ఈ సిచ్యువేషన్ ఎందుకు ఆ మాట అవ్వాల్సి వచ్చింది? కానీ మేము రాత్రంతా ప్రయత్నం చేసినాము, ఎంత ప్రయాసపడ్డాము, ఏం చేపలు దొరకలే. నేను వచ్చి నాకు రైట్ సైడ్ కుడి పక్కన ఏమంటున్నావు, ఎన్ని చేపలు పడ్డాయి, ఈ సంథింగ్ స్పెషల్. ఇంకా దేవుడి గొప్ప కార్యాలకి ఎక్కువ చూడలేదు ఆయన. ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి యేసుప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఆయన కాళ్ళ దగ్గర పడి, అయ్యా నా ఎదురు చెల్లిపోయాను, నేను మీ ఇంట్లో ఉండడానికి నేను యోగ్యుని కాదయ్యా, నేను పాపిని ప్రభు. సో
ఆ లిస్టులో ఈయన వచ్చాడు, బోయాజ్ వచ్చాడు, శతాధిపతి వచ్చాడు, అబ్రహాం వచ్చాడు, బాప్తిసం యోహాను వచ్చాడు. వీళ్ళందరూ అంత అధికారం ఉన్న, అంత దేవుడు అంత కృప వారిని అనుగ్రహించిన, ఎంత టోటల్గా డౌన్ అయిపోయారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ప్రియులారా, ఆయన ఎవరంటే అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. కొన్ని సంఘాలు కట్టించాడు, ఒక 20-30 సంఘాలు కట్టించాడు ప్రియులారా. బైబిల్లో 13 పుస్తకాలు రాశాడు. ఎన్నెన్నో ఆత్మలను గెలిచాడు, ఎన్నెన్నో గ్రామాలకు, ఎన్నెన్నో పట్టణాలకు వెళ్ళి, ఎన్నెన్నో దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. చివరికి ఎంతో మంచి సక్సెస్. 15వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. రైట్. ఇక్కడ ఆయన అంటాడు, ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఇక్కడ చూడండి ప్రియులారా, ఈయన ఇంత సక్సెస్ పొంది, ఈయన ఇంత ఆయనకు దేవుడు సమస్తం అనుగ్రహించాడు. లాస్ట్కి ఏమంటున్నాడు, నేను చేశాను అనకుండా ఏమంటాడు పీటర్, దేవుని కృప వలనే అయ్యాడు. తెలుసు గారు, నేను ఏమై ఉన్నానో ఈరోజు, నాకున్న భార్య, నాకున్న భర్త, నాకున్న పిల్లలు, నాకున్న ఇన్కమ్, నాకున్న ఎడ్యుకేషన్, నాకున్న చదువు, విద్యాభ్యాసం, నాకున్న ఉద్యోగం, నాకున్న శాలరీ, నాకున్న హోదా, నాకున్న రక్షణ, నాకున్న విశ్వాసం, ఏది అని మన సొంతది కాదంట ప్రియులారా. బిల్లీ గ్రాహం అని ఒక దేవుడు సేవకుడు ఉంటే వారు ప్రియులారా, ఆయన ప్రభువులో నిద్రించారు. ఆయన ఏమంటారంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనం అద్దెకిస్తాడంటే ఇవన్నీ మనకు అన్నీ దేవుడు మనకి ఎలా ఇచ్చాడంట, అద్దెకిచ్చాడంట ప్రియులారా. చెప్పండి, మనం పోయేటప్పుడు ఈ అద్దె దేవుడు ఇచ్చిన ఏమైనా తీసుకెళ్తామా? ఏమైనా తీసుకెళ్ళి ఇవన్నీ గాడ్ హస్ గివెన్ ఆన్ రెంటల్ బేసిస్. అవర్ కార్, అవర్ హౌస్, అవర్ జాబ్, అవర్ హస్బెండ్, అవర్ వైఫ్, అవర్ చిల్డ్రన్, అవర్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, డబ్బు, బంగారం, పొలాలు, దేవుడు మనకు రెంట్ ఇచ్చాడు. సో పౌలు ప్రియుడు ఎంతో చక్కగా నేను దేవుడి కృప ద్వారా. సో చివరికి ప్రియులారా, ఇంకొక వ్యక్తి తను టోటల్గా వ్యక్తులుగా చేసుకుని, అయ్యా నేను పాపిని చెప్పి దేవుడి ముందు ఆయన సాగిలపడి నమస్కారం చేశాడంట. ప్రకటన గ్రంథం తీసుకున్నాము ప్రియులారా, 1వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ యోహానుకు దేవుడు ఒక మంచి దర్శనం ఇచ్చాడు ప్రియులారా. ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు దేవుడు ఈయనకు చూపించాడు. ఈయనకు చూపించిన వెంటనే ఈయన ఏం చేశాడు చూసండి. రైట్, యేసుక్రీస్తు యొక్క మహిమను చూశాడు ప్రియులారా. ఆయన మహిమను చూసి, ఏంటి ఆయన మహిమ? 14వ వచనం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై. అదే చదువుతున్నాను కదా. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై, హిమమంతా ధవళముగా ఉండేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండేను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండేను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేను. నేను ఆయనను చూడగానే ఏమయ్యాడంటైనా సచ్చిన వాని వలె ఆయన పాదములు ఎదుట పడి తిని, ఆయన తన కుడి చేతితో నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడము, నేను మొదటి వాడను కడపటి వాడని చివరికి ఆయన లేపాడు. ఇక్కడ గమనించండి, బాప్తిసం ఈ యొక్క యోహాను ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూశాడు. ఆయన వెంట్రుకలు, ఆయన కళ్ళు,
ఆయన నోటి మాట, ఆయన బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ను ఆయన వివరిస్తూ ఆయన చూసిన వెంటనే నేను వాళ్ళని చూసి ఎలా పడిపోయాడంటే బిడ్డ సచ్చిన వారి వల్లే పడిపోయాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రియులుగా, విశ్వాసమైన మనకు ఒక మంచి పాఠం ఏంటంటే సుప్రియ, మనం ఈ లోకంలో ఉన్న రోజులు దేవునికి స్తోత్రం చెల్లించాలా, ఏది ఇచ్చినా దేవుని కృప, దేవుని దయాలు, మేము యోగ్యులు కాదు అని మనం అనుకోవాలా. అనుకోవడమే కాదు, ప్రజల ముందుగానే మనం ప్రవర్తించుకుంటాం. దేవుడు మనకు చాలా ఆశపడుతుంది. అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాదు. నేను కానీ నా కింద కానీ 10 మనుషులు ఉంటారు, నేను కానీ ఒకటి కింద 10 మనుషులే, ఒకటి బొమ్మంటే పోతారు అని చెప్పినప్పుడు ఈశ్వరుడు ఆశ్చర్యపడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రియులారా, ఈ శతాధిపతి విషయంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు మీద విశ్వాసంతో వచ్చాడు. అద్భుతం జరిగిస్తాడు అని వచ్చినప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు ప్రియులారా, అది ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకుందామా. పదమూడవ వచనం అండి, 8:13. అంతటా యేసు ఇక వెలుగు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోని అతని దాసుడు ఏమయ్యాడంట, స్వస్థత నొందాడు. అంటే దీన్ని బట్టి 4వ పాఠం ఏంటంటే ప్రియులారా, మనం నేర్చుకునేది యేసుక్రీస్తు మీద విశ్వాసంతోనే ఆయన వచ్చాడు. ప్రభువు నమ్ముకున్న మనకి ప్రియులారా ఒక మంచి పాఠం ఏంటంటే, మనం ఎన్ని సంవత్సరాలైనా కానీ ఏది పోగొట్టుకోకూడదు, దేవుడి మీద విశ్వాసం లేకుండా ఎవరు దేవుడికి ఇష్టలుగా జీవించలేరు. నీ అమ్మా నీ విశ్వాసమే నిన్ను ఒక 12 సంవత్సరాల వయసులో ఒక లేడీ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి యేసు ప్రభు బట్ట పుట్టి ఆయన చెక్కు పుట్టిందంట ప్రియులారా, ఆమె రక్తస్రావం రోగం ఆగిపోయిందంట. ఆమె భయపడతా ఉంటే ఎవరైనా పుట్టిండ్రని చెప్తే ఆమె భయపడుతుందంట. చివరికి అయ్యా నేనే పుట్టానని చెప్తే యేసు ప్రభు ఉంటాడమ్మా నీ విశ్వాసమే నిన్ను, కేవలం మన విశ్వాసమే ఒక పాస్టర్ ప్రార్థన చేస్తే మనకు కుదరేది కాదు, మన విశ్వాసమే కదా. మన విశ్వాసం 100%. ఒక సేవకుడు మన కొరకు ప్రార్థన చేస్తే 1%. చెప్పండి ఏది ఎక్కువ? మన విశ్వాసమే కదా ప్రియులారా. ఒక వ్యక్తికి చాలా సిక్కున్నప్పుడు మనం అన్నం తినిపిస్తాం, కానీ రోజు తినిపిస్తాము. సో విశ్వాసం అనేది ప్రతి వ్యక్తిగత జీవితంలో ఉండవలసిందంట ప్రియులారా. ఈ విశ్వాసమే స్వస్థపరచు. మత్తయి యోహాను సువార్త 3:16 మనందరూ తెలుసు. దేవుడి లోకం ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. దాని తర్వాత ఏమని తెలుసండి, అనేకులు దేవుని కుమారుని విశ్వసించనందున ఆల్రెడీ వాళ్ళకి తీర్పు జరిగిందండి. విశ్వాసం, చాలా మంది యేసుక్రీస్తును దేవుని కుమారుని విశ్వసించకపోవడం వల్లనే రేపు వాళ్ళు దేవుని రాజ్యంలో చేయరు. మొదటి యోహానులో ఆయన రాస్తాడు, యేసుక్రీస్తుయు ఆయన పంపిన తండ్రిని ప్రేమించువారు వారే నిజమైన దేవుని పిల్లలు. తండ్రిని ప్రేమించాలా, వారిని ప్రేమించాలా, తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచాలా. యోహాను సువార్త 14లో మాట అంటాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం. నేను వెళ్ళి మీకు సలహా చేస్తున్నాను. సో ప్రియులారా, ఈ 4 విషయాలు నీ విశ్వాసమే నీ అయ్యా నువ్వు నమ్మినట్టు నీకు జరిగింది. నేను వచ్చింది వాళ్ళ సేవకుడు గురించి కాబట్టి చివరికి ఏం జరిగిందని ప్రియులారా, అతను దాసుడుగా. సో కాబట్టి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. శతాధిపతి అంత విశ్వాసంతో వచ్చాడు. లాస్ట్ ఆయన వచ్చిన ఆ యొక్క ప్రతిఫలము ఎంతో ఆశీర్వాదం. సో మనం తగ్గించుకుందాం ప్రియులారా, అది దేవుడు మనం చెప్పే మాట. రెండోది, దేవుని నోటి మాట మీద మనం విశ్వాసం. మూడోది, నేను అయోగ్యుడిని ఎప్పుడు మనం దేవుడి గురించి చెప్పుకోవాలనుకుంటారా. మనుషులతో మాట్లాడినప్పుడు మేము ఏ పార్టీ వాళ్ళకో అది నథింగ్ బ్రదర్ అని మనం
వేరేతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ప్రజెంట్ చేసుకుంటే ఇంకా దీవెనకరం. నాలుగోది మన మందిరానికి వచ్చిన నీటి వేసిన కూడా విశ్వాసం మాత్రంతో మన బ్రతికిన రోజులు ఆ విశ్వాసంతో కొనసాగించాల. దేవుడి వాక్యం జీవించుకుంటారు. ఆమె ప్రారంభం చేసుకుంటామా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడారు. థ్యాంక్ యూ. అబ్రాహాము ఆ విశ్వాసానికి తండ్రి, ఆయన నీ ద్వారా పిలువబడ్డాడు, మీరే పిలిచారు. అలాంటి వ్యక్తి ఆయన అంటాడు, నేను దుమ్ము దూరిలాంటి వాడని పిలువబడ్డాడు. మాకు ఒక పాట విశ్వాసానికి తండ్రి అయిన అబ్రాహామే నేను దుమ్ము దూరిలాంటి వాడని చెప్పాను. అంతేకాకుండా ప్రభా పేతురు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చూసుకున్నాడు. అయ్యా నేను పాపి, నేను నా గురించి వెళ్ళిపోయాను, నీ బుద్ధలేని అని చెప్పాను. అంతేకాకుండా ప్రభా బాప్తిస్మనిచ్చి యోహాను యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అయినా కానీ ఆయన అంటాడు, నేను ఆయన చెప్పులు చూపడానికి యోగ్యుడు కాదు, నేను తగ్గింపబడాలా.